పురుషులు కూడా ఒక వయసు తర్వాత అలసిపోతారు, బలహీన పడిపోతారు. వాళ్లకు కావాల్సిందల్లా ఒక తోడు. ఒక వయసు తర్వాత పురుషులు అలసిపోవడం అనేది వాస్తవం. అయితే దానికోసం వేరేదైనా చెయ్యాలి కదా. ఒంట్లో వేడి లేకపోతే బంధాల్లో దగ్గరతనం ఎక్కడ్నుంచొస్తుంది? ఒక వయసు తర్వాత శారీరక బలహీనతను రిలీజ్ చేయడంలో ఇబ్బంది, అలసట, కోరిక తగ్గిపోవడం సర్వసాధారణం. మీకు కావలసిందల్లా ఒక న్యాచురల్ సపోర్ట్. అది కొన్ని సెకండ్లలో థ్రిల్ తర్వాత మిమ్మల్ని బలహీనపడనివ్వదు. టర్న్ ఆఫ్ అయ్యాక కూడా. పురుషులైతే ముందు సిగ్గును పక్కన పెట్టాలి. మీ ప్రయత్నం చెయ్యండి. ఆఫ్రికా పురుషులను చూసారా? అన్ని వయసుల్లోనూ ఒక ఉత్సాహం, ఒక స్టామినా, ఇంకా శక్తితో నిండుంటారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వారు తీసుకుంటారు ఆఫ్రికన్ వనమూలిక ములాండో. అది వారి శరీరాన్ని లోపల్నుంచి ఎనర్జీతో నింపేస్తుంది, పవర్ని పెంచుతుంది. ఇంకా బలహీనతంటే ఏమిటి అనేదే మర్చిపోతారు ఒకసారి లివ్ ముస్టాంగ్ రూపంలో ములాండోని తీసుకుంటే. వయసు 25 అయినా 50 అయినా ప్రతి పురుషుడు దీన్ని ప్రయత్నించవచ్చు. ప్రతిరోజు ఒక లివ్ ముస్టాంగ్ క్యాప్సూల్ ని తీసుకోండి. ఇందులో శతావరి, అకార్కర, తెల్ల మ్యూస్లీ ఉన్నాయి. అవి బలహీనతను, అలసటను దూరం చేసి మీలో పవర్ ని నింపుతాయి. పెరిగే వయసుతో పాటు తగ్గే సామర్థ్యం లేదా ఈఈ వంటి సమస్యలను అనుబంధాల్లో ఒత్తిడికి కారణం కానివ్వకండి. ఇంటికి తండి లివ్ ముస్టాంగ్. ఆపై మళ్లీ బంధాల్లో మునుపటి లాంటి ప్రేమను నింపండి. స్క్రీన్ మీద ఇవ్వబడ్డ నంబర్కు కాల్ చేయండి. లివ్ ముస్టాంగ్ కోసం ఇప్పుడే ఆర్డర్ చేయండి. லிவ் முஸ்டாங் తో பாட்டு லைஃப்ல தேண்டி என் கல்யாணமாயி 20 வருஷம் ஆகுது. நானும் என்னோட வைஃப் 2 பேரும் சந்தோஷமா இருக்கும். ஆனா இது அப்படியே நிலைக்கல. கல்யாணம் ஆன ஆரம்பத்துல எல்லாமே நல்லபடியா சந்தோஷமா போயிட்டு இருந்தது. ஆனா கொஞ்சம் கொஞ்சமா வீட்ல ஆபீஸ்ல எல்லாம் பொறுப்புகள் அதிகமாச்சு. லேட் ஹவர்ஸ் டியூட்டி வந்தது. உலகத்துல உள்ள சோஷியல் ரெஸ்பான்சிபிலிட்டி எல்லாம் ஏத்துக்கிட்டு நான் ரொம்ப சோர்வடைஞ்சிடுவேன். வீட்டுக்கு வந்ததும் தூங்கிடுவேன். ராத்திரி விஷயத்தை பத்தி கேட்கவே வேண்டாம். எங்களுக்குள்ள பயங்கர சண்டை வரும். ஒரு கட்டத்துல எங்க ரிலேஷன்ஷிப் கட் ஆகிற நிலைமைக்கு வந்துடுச்சு. இந்த பிரச்சனையால வைஃபோட பேசவும் முடியல. இத பத்தி வைஃப் கிட்ட ஆர்கியூ பண்ணவும் முடியல. ஏன்னா என்னோட தன்னம்பிக்கையை இழந்துட்டேன். ஐ வாஸ் ஃபீலிங் சோ லோ அட் மை கான்ஃபிடன்ஸ் லெவல். நான் பலவிதமான மருந்துகள், ஒர்க் அவுட் எல்லாமே ட்ரை பண்ணேன். மார்க்கெட்ல பல மருந்துகள் வாங்கி சாப்பிட்டேன். ராதர் they were having too many side effects. அப்புறம் ஒரு நாள் நான் லிவ் முஸ்டாங் டேப்லெட் எடுத்தேன். அது எடுத்து 2-3 நாள்லயே நீங்க நம்ப மாட்டேங்க, ரிசல்ட்ஸ் were wonderful. முன்னாடி எல்லாம் 5 நிமிஷத்துல அவர் டயர்ட் ஆகிடுவாரு. ஆனா இப்ப மணிக்கணக்கா டைம் எடுத்தாலும் மனுஷனுக்கு எனர்ஜி குறையறதே இல்ல. இப்ப நான் அவர்கிட்ட ரொம்ப சாட்டிஸ்ஃபைடா இருக்கேன். எனக்கு ஒரே ஒரு ரிக்ரெட் தான். நான் அந்த லிவ் முஸ்டாங்க முதல்லயே ஏன் எடுத்து அவங்க பத்தி அவங்களோட சந்தோஷத்தை பத்தியும் யோசிங்க. நான் உங்களுக்கு கேரண்டி தரேன், ஒரு தடவை ட்ரை பண்ணுங்க, நீங்களே ரொம்ப సంతోషపడుவீங்க. உங்க పార్ట్నரும் సంతోషపడుவாங்க ఎంగళ మాదిరి. మీ అందరికీ ఈరోజు ఇలా చెప్తున్నాను. నిజం చెప్పాలంటే నాకు చాలా భయంగా ఉండేది. మరియు పెళ్ళనే మాట ఎత్తితే నేను పారిపోయేవాడిని. ఎందుకంటే నాలో కొంచెమైనా సరే కోరిక ఉండేది కాదు. ఇది వాడే ముందు నేను చాలా భయపడ్డాను. జనాలు కూడా భయపెట్టారు. కానీ ఇది వాడాక తెలిసిందే అసలు నేను ఎంత సంతోషంగా ఉన్నాను. మరియు నాలో చాలా మార్పులు రావడం గమనించాను. నేను అనుకునేవాడిని, అరే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందేంటి, నా శరీరంలో ఇంత గొప్ప మార్పు నేను చూస్తున్నాను అనుకున్నా. ఈరోజు మీరు చూస్తే నా వైవాహిక జీవితం ఇంత సంతోషంగా ఉంది అంటే దానికి కారణం నేను లివ్ ముస్టాంగ్ అనే చెప్తాను.